అమ్మా. ఓకే సార్, అంటే మీరు బ్రషింగ్ అంటేనే మాకు గుర్తొచ్చింది సార్. అసలు బ్రషింగ్ ఎలా చేసుకోవాలంటారు, ఎన్నిసార్లు చేసుకోవాలంటారు? కొంతమంది అయితే ఒక హాఫ్ అన్ అవర్ బ్రష్ చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే 2 seconds చేస్తూ ఉంటారు, మరి కొంతమంది 10 minutes చేస్తుంటారు. అసలు సాల్ట్తో చేస్తుంటారు, పేస్ట్తో చేస్తుంటారు, బూడితో చేస్తుంటారు. అసలు దేంతో చేయాలంటారు, దేంతో చేయకూడదు అంటారు, ఎలా చేయాలంటారు? యాక్చువల్గా ఇప్పుడు మనం బ్రషింగ్ అనేది మినిమం 2 times చేయాలండి. 2 times ఎందుకు అని ఆఫర్ చేసామంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం నిద్రలేసరికి నైట్ నుంచి మార్నింగ్ దాకా మన ఒంట్లో ఉన్న బాడీలో ఏ విధమైన యాక్టివిటీ ఉండదు. ఉన్నందువల్ల ఎక్కడదక్కడ స్టాగ్నేట్ అయ్యి మన నోట్లో ఉంటుంది, దాని మీద క్రిములు దాడి చేయడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేయంగానే మనం ఫస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడం. ఫ్రెష్ అప్ అయిపోయాక ఆ బ్రష్ చేసుకునే విధానం కూడా ఉంది. ఆ బ్రష్ చేసుకుని మినిమం 10 నుంచి 15 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయాలి. మనం అలా ఎవరితోనో మాట్లాడతా ఇలా తోమేసుకోవడం, లేదంటే కొంతమంది పేస్ట్ మొత్తం వేలు మీద పెట్టుకోవడం. ఈ బొగ్గు, ఉప్పు అనేది ఇట్స్ గుడ్, యాంటీ బ్యాక్టీరియలే కాదన్ను, కానీ ఉప్పులో ఉండే గరుకుదనం వల్ల మన చిగుళ్ళు దెబ్బతింటాయి. చిగుళ్ళకి ఎలా మంచో దానివల్ల అలానే హాని ఉంది. బొగ్గు అనేది ఏంటంటే పైన ఉన్న మనకు పాచిలాగా పట్టిన ఈ లేయర్ని రిమూవ్ చేయడానికే పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం కలర్ మార్పు, కింద చిగుళ్ళల్లో ప్రాబ్లం. వేప పొలలు నోట్లో పెట్టుకొని పల్లెల్లోకి వెళ్తే మనం నవ్వులుతూనే ఉంటాం. పొద్దున 10కి మొదలు పెడితే 12 దాకా కూడా అది అలానే ఉంటుంది. దానివల్ల ఏంది, వేపల వల్ల వేప రసం మంచిది ఒంటికి, యాంటీ బ్యాక్టీరియల్, కానీ వేప పుల్ల వచ్చి చేసే చిగుళ్ళకు వచ్చే హాని, ఇంజురీని మనం పట్టించుకోవడం లేదు. ఇవి బేసిక్గా. దీనివల్ల మనకు నార్మల్ బ్రషెస్ వచ్చాయి. బ్రష్ల్లో కూడా మనకు సాఫ్ట్, మీడియం, హార్డ్ అని 3 రకాల బ్రిజిల్స్ ఉంటాయి మధ్యలో. నార్మల్గా మీడియం బ్రష్లు వాడుకోవడం చాలా వరకు మంచిది. ఇంకా మీడియం బ్రష్లు కూడా మనం ఒత్తిడి ఎక్కువ పెట్టి చేస్తున్నాము అంటే మనం దానికి సాఫ్ట్ బ్రష్ తీసుకోవడం. సాఫ్ట్ బ్రష్ చూస్ చేసుకున్నప్పుడు ఒత్తిడి పెట్టినా మన దాని మీద ఒత్తిడి తగలదు. ప్రతి బ్రష్ 3 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. మినిమం ఇస్ 3 months. 3 months కన్నా ఎక్కువ వాడితే పై ఉన్న బ్రిజిల్స్ కొంచెం వంకర కానీ అరగడం కానీ జరుగుతుంది. ఒకసారి అరిగి వంకర అయితే వాటి ఫంక్షన్ పోయినట్టు. ఈ బ్రష్కి ఎందుకు ఈ బ్రిజిల్స్ ఉన్నాయంటే 2 పళ్ళకి మధ్యలో సందులు ఉంటాయి. ఆ సందు మధ్యలోకి పోయి క్లీన్ చేసే దానికోసమే మనకు మెయిన్ మనం ఉపయోగించే బ్రష్లు ఈరోజు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అయినట్టు పేస్ట్లు అన్నప్పుడు పేస్ట్లలో చాలా రకాలు వస్తుంటాయి. ఈరోజు ఒకరు ఫోన్ చేసి ఈ పేస్ట్ బ్రైట్నెస్ వస్తుంది, కాల్గేట్ బ్రైట్ అంటారు, కాల్గేట్ వైట్ అంటారు, లేకపోతే సమ్ అదర్ ప్రోడక్ట్, ఇంకో ప్రోడక్ట్ అంటారు. కానీ ఎక్కడైతే మనకు వైటేజ్మెంట్ వస్తుందో ఆ వైట్నెస్ పేస్ట్ మీరు చేతిలోకి తీసుకొని ఒక్కసారి ఇలా రబ్ చేసి చూసుకోండి, లోపల గరుకుదనం తగులుతుంది. గరుకుదనం అంటే వాటికి అబ్రెసివ్స్, అవి మనకు కనపడవు. వాటిని పెట్టి మనం తోముకున్నప్పుడు పైన ఉన్న దీనితో పాటు మన పింగాణి కూడా అరిగే ఛాన్స్ ఉంది. ఎనామిల్ పొర కూడా అరిగే ఛాన్సులు ఉన్నాయి. ఈ అరుగుదల అరిగే దానికోసం అది అరిగినప్పుడు ఆటోమేటిక్గా మన పళ్ళు ఉండే కలర్ కన్నా కొంచెం వైట్నెస్ వస్తుంది. ఇదే ఈ కంపెనీలు చేసే జిమ్మిక్కులు కానీ దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పరు. సెకండ్ థింగ్, చిన్నపిల్లలకి ఫ్లోరిడేషన్ పేస్ట్ అది ఎందుకు యూజ్ చేస్తారు? ఫ్లోరిడేటెడ్ అంటే ఈ పిప్పి మీద అది ఎదురుదాడి జరిగి ఆ పిప్పి ఉన్న ఏరియాలో ఆ ఫ్లోరైడ్ మనకు కనుక అప్లై చేస్తే ఈ ఫ్లోరైడ్ వచ్చి మనకు యాసిడ్కి ఎక్కువగా ఈ ఆర్గానిజమ్స్ రిలీజ్ చేసే యాసిడ్ వల్ల మనకు పిప్పి వస్తుంది. అది రాకుండా కాపాడేదానికి ఫ్లోరైడ్ బేస్ వచ్చేసి ఇది కాపాడుకుంటుంది. ఈ యాసిడ్ వల్ల పిప్పి అవ్వకుండా మనకు కాపాడే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ ఇస్ కాల్షియం పేస్ట్. కాల్షియం మనకు ఎదుగుదల వచ్చేటప్పుడు, పన్ను ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఈ కాల్షియం ఎలానో యాక్చువల్ మన విటమిన్ డి, కాల్షియం ఒంట్లో నుంచి వస్తేనే కరెక్ట్గా వస్తుంది. పేస్టల్లో వచ్చే చాలా తక్కువ. బట్ మనం అడ్వర్టైజ్మెంట్ పర్పస్కి కాల్షియం దీనివల్ల ఇది జరుగుద్ది అంటాం, కానీ దానివల్ల మనకి ఎక్స్టర్నల్గా కాల్షియం వల్ల వచ్చే ఉపయోగం అనేది అయితే ఏమీ ఉండదండి. ఎక్స్టర్నల్గా ఫ్లోరిడ్ పేస్టుల్లోనే మనకు ఉపయోగం ఉంటుంది. నార్మల్గా వాడేవాళ్ళు నార్మల్ పేస్ట్, పెద్ద వైట్నెస్, గరుకుదనం, అబ్రెసివ్స్ తక్కువ ఉన్న పేస్టులు చూస్ చేసుకోవడం. అలానే 40 ఏళ్ళు దాటిన తర్వాత మనకు డీసెన్సిటైజింగ్ పేస్టులు అంటే జివ్వను లాగకుండా మన ఎనామిల్ పొర అరిగి ఎప్పుడైతే డెంటిన్ పొర బయటకు వస్తుందో తీపు తిన్నా, వేడిగా, చల్లగా, తీయగా ఈ చల్లటి గాలి తగిలినా కూడా జివ్వను లాగుతూ ఉంటుంది. అది ఎందుకు లాగుతుంది అంటే ఆ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి టిబ్యూల్స్. వాటిని బ్లాక్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు వచ్చున్నాయి థర్మోసీల్ అని, ఇంకోటని, ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్. ఈ మెడికల్ పేస్ట్లు మనం యూజ్ చేసుకొని వాటిని కంటిన్యూ, ఈ మెడికల్ పేస్ట్ ఒక 3 నెలలు వాడడం, 3 నెలలు ఆర్డినరీ పేస్ట్ వాడడం, 40 ఏళ్ళ నుంచి మనం చేయాల్సిన రొటీన్ పద్ధతుల్లో చేస్తే మనకు ఈ సెన్సిటివిటీస్ పోతాయి,
ఇలానే మనం 2 times బ్రషింగ్. 2 times ఇస్ 1 time మార్నింగ్ ఎందువల్ల చెప్పాను, నైట్ టైమ్స్ పండుకునే ముందర మనం భోజనం చేసిన తర్వాత ఆహారం క్లీన్ అవ్వాలి. క్లీన్ అవ్వకపోతే రాత్రి నుంచి పొద్దుడు దాకా ఉన్న ఏరియాలో మళ్ళీ క్రిములు చేరి ఈ నైట్ బాగా యాక్టివ్గా ఉంటాయి క్రిములు, ఎందుకంటే మన బాడీ నిద్రావస్థలో ఉంటుంది. ఈ టైంలో మార్నింగ్ వచ్చేసరికి మీకు చిన్న పిప్పి స్టార్ట్ అవుద్ది. మొదటిసారి అది స్టార్ట్ అయినాక మనం చేయగలిగింది ఏమంటుంది, మనం నెగ్లిజెన్స్ వదిలేస్తాం ఏంది అదని. దానిపైన చేసుకుంటా వెళ్ళి కొన్ని రోజులు పెద్ద పిప్పిలాగా తయారయ్యి ఇంకా ఒకసారి స్పాయిల్ అయిపోయిన తర్వాత మేము ఎనామిల్ని తీసుకొచ్చి వెనక్కి పెట్టలేము, పోయిన డెంటిన్ని తీసుకొచ్చి వెనక్కి పెట్టలేము. కాకపోతే వాటి రూపంలో ఉండే వేరే టైప్ ఆఫ్ మెటీరియల్స్తో వాటిని కవర్ చేయగలము. మన ఒరిజినాలిటీ మనం తేలేము. చిన్న ప్రికాషన్స్, 2 సార్లు బ్రష్ చేసుకోవడం, సంవత్సరం కోసం దంతవైద్యం సంపాదించడం, చిన్న ప్రికాషన్స్ మీకు జీవితంలో దంతాలకు సంబంధించిన ఒక ఏరియాకి సంబంధించిన విభాగంలో ఉన్న దంత సమస్యలు అనేవి మీకు ఇంకా రాకుండా చేసుకుంటే ఈ చిన్న జాగ్రత్త చాలు. ఓకే సార్, ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం సార్. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారు సమర్పించే జీవన రేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.